సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రానా గారి ప్రజెంటేషన్‌లో ఒక మూవీ వచ్చింది సార్ 35 చిన్న కథ కాదు అని చెప్పేసి ఇవాళ ప్రీమియర్స్ చేశారు. మామూలుగా రేపు రిలీజ్ సినిమా. అయితే నివేదా థామస్ ఇందులో మెయిన్ రోల్‌లో యాక్ట్ చేసింది సార్. మరి మూవీ ఎలా ఉంది ఈ సినిమా? ఎక్కువగా ప్రమోషన్స్ చూస్తుంటే రానా గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రమోట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ప్రచారం జరిగింది మరి సినిమా గురించి. ఎలా ఉంది సార్ ఈ సినిమా? మీ రివ్యూ ఏంటి? నందకిషోర్ డైరెక్ట్ చేశాడు ఈ సినిమా. ఈమని నందకిషోర్ అతనికి డైరెక్టర్గా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా మనకు ఎక్కడ తెలియదు. ఈ సినిమా అయితే చాలా బాగా డిజైన్ చేశాడు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు, మంచి పాయింట్ తీసుకున్నాడు. అంటే దీనిలో అతను డిస్కస్ చేసింది ఏంటంటే పిల్లలకి కొంచెం అత్యుత్సాహంతో ఉండే పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అనేక సందేహాలు వస్తాయి. ఈ సందేహాలని ప్రాపర్గా గనక తీర్చకపోతే వాళ్ళు నెమ్మదిగా వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతారు. అంచేత ఇది ఇల్లాజికల్ అనో లేకపోతే ఫండమెంటల్ని క్వశ్చన్ చేయటం కరెక్ట్ కాదనో ఒక అభిప్రాయంతో, ముందస్తు అభిప్రాయంతో రిజెక్ట్ చేసి వాళ్ళని గాయపరిచి లేకపోతే బుల్డోజ్ చేసి తద్వారా వాళ్ళ మనసుల్ని గాయపరచడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ఎదుగుదల మీద దాని ప్రభావం చాలా కనిపిస్తుంది. అందుకని ఎవరు ఏ సందేహం అడిగినా కానీ దాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత పేరెంట్స్కి ఉంటుంది, టీచర్స్కి కూడా ఉంటుంది. ఒకవేళ టీచర్స్ పట్టించుకోకపోయినా టీచర్స్కి వీళ్ళకి మధ్య గ్యాప్ పెరుగుతుంది, స్టూడెంట్కి టీచర్కి మధ్య గ్యాప్ పెరుగుతుంది. తన సందేహం టీచర్ తీర్చడం లేదు అన్నప్పుడు వాంటెడ్గా తీర్చడం లేదు అనే అభిప్రాయానికి విద్యార్థి గురైతే ఫర్దర్గా కొనసాగడు. ఆ టీచర్తో అటాచ్మెంట్ పోతుంది. టీచర్కి స్టూడెంట్కి ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ చదువు బాగుంటుంది. ఈ బాండింగ్ చెడిపోయిన చోట చదువు చెడిపోతుంది. దీన్ని ప్రధానంగా చెప్పాలనుకున్నాడు ఇతను. అంటే విద్యార్థులు మోసపోసి గొప్ప విద్యార్థులు చెడు విద్యార్థులు అని ఉండరు, అలా రాసులు పోసి. అందరూ ఒకే పద్ధతిలో స్కూల్లో చేరతారు. చేరిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో వింటారు. విన్న తర్వాత వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయి. ఆ వచ్చిన డౌట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. అందులో సిల్లీగా ఉంటాయి. కొన్ని సిల్లీగా ఉంది కాబట్టి ఓ ముట్టికాయ వేసి వదిలేయటం కాకుండా దాన్ని అడ్రస్ చేస్తే వాళ్ళకి సీరియస్నెస్ పెరుగుతుంది పిల్లలకి. ఓహో వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు మన సందేహాలని అనేది తెలిసినప్పుడు అనేకం అడుగుతారు. అడగనివ్వాలి. అడగటం అనేది మంచిదే. అలా అడిగినప్పుడు ఏంటంటే ఈ సందేహాలను ప్రాపర్గా పరిష్కరిస్తే వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వీళ్ళు రిజెక్ట్ చేయటం మొదలు పెడతారో వాళ్ళు అడగటం మానేస్తారు. ఈ అడగటం మానేసిన దగ్గర నుంచి గ్యాప్లు పెరుగుతాయి. ఈ గ్యాప్ పెరగటం వల్ల వాడి ఎదుగుదల మీద ఆ ప్రభావం ఉంటుంది. దీన్ని పేరెంట్స్ క్వశ్చన్ చేస్తారు. వీళ్ళు పేరెంట్స్ మీద నెపం వేస్తారు. మీరు ఇంట్లో గారాబం చేసి చెడగొడుతున్నారు పిల్లల్ని అని. ఇక్కడ చదువు చెప్పటం లేదు. అంటే మేజర్ టైం ఇంట్లో ఉంటారు, స్కూల్లో ఉంటారు. స్కూల్లో ఉండే టైమే ప్రధానంగా ఉంది. ఇప్పుడు పొద్దున్నే ఇంట్లోంచి పంపించేస్తే స్కూల్లోనే ఎక్కువ టైం గడుపుతారు స్టూడెంట్స్. గడిపినప్పుడు వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత టీచర్ల మీద, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద కూడా ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఎస్కేప్ కాలేరు, కానీ ఈజీగా ఎస్కేప్ అయిపోతారు. ఇది జరుగుతున్న వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని, అలాగే పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి అనవగాహనని ఎక్స్పోజ్ చేస్తూ ఒక సరదాగా కథ చేయాలనుకున్న డైరెక్టరు. అది వర్కౌట్ అయింది. చాలామందికి వాళ్ళ రూట్స్లోకి వెళ్తారు. పేరెంట్స్ అయితే వాళ్ళ బాల్యంలోకి వెళ్తారు. ఈ సినిమా చూస్తున్నటువంటి పేరెంట్స్ వాళ్ళ బాల్యంలోకి వెళ్ళి వాళ్ళ గురువులు, వాళ్ళ స్కూలు, వాళ్ళ వాతావరణం, ఇంట్లో కండిషన్స్ వీటన్నిటిని ఒకసారి నెమరేసుకుంటారు. అలాగే స్టూడెంట్స్ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు సినిమాలో. ఇక్కడ చాలా గౌరవప్రదంగా తీశాడు. ప్రతి ఏ క్యారెక్టర్ని అంటే మంచి చెడు రాసులు పోసి ఉంటాయి అనేది ఉండదు. ఎక్కడ మంచి చెడు కలిసే ఉంటాయి. మంచి చెడు విడివిడిగా రాసులు పోసి ఉండవు. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నాడు డైరెక్టర్. అర్థం చేసుకుని దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు.
ఒక టీచర్ని ఇబ్బంది పెట్టినటువంటి స్టూడెంట్ వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని, సారీ అండి, ఇలా జరుగుతుంది అనుకోలేదు, ఆ తప్పు నా నుంచే జరిగింది అని వచ్చి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా తప్పు చేయటం అనేది సహజం. దాన్ని అడ్మిట్ చేసి అంగీకరించేస్తే గొడవ ఉండదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు కొన్ని క్యారెక్టర్స్లో. ఇది ప్రధానంగా ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి సంసారంలో జరిగే కథతో మొదలుపెట్టి దాని స్పాన్ పెంచుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో ప్రపంచం మొత్తాన్ని రివ్యూ చేస్తాడు. ఇది నందకిషోర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు సినిమాని. ఇది పేరెంట్స్ పిల్లలు కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా, టీచర్లు కూడా. అంటే టోటల్గా ఒక మంచి సినిమా తీశారు. తెలుగులో చాలా కాలం తర్వాత వచ్చిన మంచి సినిమాగా చెప్పుకోవచ్చు దీన్ని. అన్ని విధాలుగాను, టెక్నికల్గాను, స్క్రీన్ ప్లే పరంగాను ఎంగేజ్ చేయగలిగాడు, ఎమోషనలైజ్ చేయగలిగాడు, ఎంటర్టైన్ చేయగలిగాడు. ఆర్టిస్టులు అందరూ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. నివేదా థామస్ అయితే ఇద్దరు పిల్లల తల్లిగా చాలా చక్కగా పోషించింది ఆ క్యారెక్టర్ని. అంటే ఎక్కడా కూడా వీళ్ళ పాత క్యారెక్టర్ల ఇంప్రెషన్స్ కానీ ఇమేజెస్ కానీ ఎక్కడా కనిపించవు. అలాగే హీరో క్యారెక్టర్ చేసినటువంటి విశ్వ తను ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి మనవడు. అతను వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేశాడు ఈ సినిమాలో. అతను చాలా బాగా చేశాడు. అలాగే అరుణ్ క్యారెక్టర్ చేసిన కుర్రాడు, అతనిది వైజాగే, అతని పేరు కూడా అరుణే. అతను చాలా గొప్పగా చేశాడు. అంటే ఎక్కడా కూడా అతను ఏదో క్యారెక్టర్ చేస్తున్నట్టు నటిస్తున్నట్టు లేదు. అతను నిజంగానే ఆ పెయిన్స్ అన్నీ అనుభవిస్తున్నట్టుగా కనిపించాడు సినిమాలో. అది చాలా అరుదు. మన నటులు నటించే ప్రయత్నం చేస్తారు. ఇందులో పిల్లలు ఎవరూ నటించే ప్రయత్నం చేయలే, బిహేవ్ చేశారు అంతే. అంతమంది పిల్లలతో అంత చక్కటి నటన రాబట్టడం అనేది చాలా కష్టం. వీళ్ళని పిక్ చేయడానికే అతనికి సంవత్సరం పైన టైం పట్టిందట డైరెక్టర్కి. ఈ పిల్లల్ని, ఇంతమంది పిల్లల్ని తీసుకుని వాళ్ళతో నటింపజేయటము. అలాగే సీనియర్ ఆర్టిస్టులు, ఆయన భాగ్యరాజ్ గారు ఉన్నారు దీని సినిమాలో, గౌతమి ఉంది. వీళ్ళందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. వాళ్ళు చాలా చక్కటి పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది, నటనలు బాగున్నాయి, సన్నివేశాలు బాగున్నాయి, కథ బాగుంది, తీసుకున్న పాయింట్ బాగుంది. దానిలో ఎక్కడా ఓవర్ దీనికి వెళ్ళలేదు. చాలా సెటిల్డ్గా సినిమాని నడిపాడు. బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటూ బయటకు వస్తారు. జీవితాలు ఏమిటి, ఏం జరుగుతోంది, విద్యా వ్యవస్థ ఏమిటి, మనం మన పిల్లల్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటున్నావా, పిల్లలకి మనకి మధ్య పోగుపడుతున్నటువంటి గ్యాప్స్ ఏమిటి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇదంతా చాలా అద్భుతంగా డీల్ చేశాడు సినిమా. చాలా సెన్సిటివ్ విషయాలు. ఆ సెన్సిటివ్ విషయాలని, మానవ సంబంధాలని ఇంత సెన్సిటివ్గా తీసిన సినిమా ఈ మధ్య కాలంలో తెలుగులో అయితే రాలేదు. ఇది మంచి ప్రయత్నం. ఇలాంటి సినిమాలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సినిమాలు ఆదరిస్తే కొంచెం ఇలాంటి కథలు ఆలోచించే వాళ్ళకు ధైర్యం వస్తుంది. గతంలో ఇలా ఉండేది, ఇలాంటి వాతావరణం ఉండేది. అంటే బాలచందర్ రోజుల్లోనూ, దేవదాస్ కనకాల గారి రోజుల్లోనూ, బిఎస్ నారాయణ గారి రోజుల్లోనూ ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరిగేవి. కొత్తగా ఆలోచించేవాళ్ళు. జీవితంలో నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకుని దాన్ని తెర మీద అద్భుతంగా చెప్పడం అనేది మలయాళ చిత్రరంగంలో చూస్తాం మనం రోజు. అలాంటిది తెలుగులో అలాంటి ప్రయత్నం జరగటం, ఒక తిరుమల తిరుపతి ట్రాన్స్పోర్ట్ దీనిలో కండక్టర్గా పనిచేసేటువంటి ఒక కుర్రాడి కుటుంబంలో జరిగేటువంటి ఒక కథ. పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనే తపన ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ స్థాయి ఫ్యామిలీ, వాళ్ళ ఘర్షణలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ అంటే పిల్లల కోరికలు తీర్చలేనటువంటి నిస్సహాయత, వీటన్నిటి మధ్య కథ నడుపుతాడు. ఎక్కడా కూడా అబ్నార్మల్గానో లేకపోతే ఇది అసహజము అనిపించేటువంటి సన్నివేశం లేదు సినిమాలో. ప్రతిదీ చాలా ఆర్గానిక్గా, న్యాచురల్గా జరిగిపోతుంది. అలా డిజైన్ చేసినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో తెలుగులో అయితే రాలేదు. ఇది చాలా బాగుంది సినిమా. ఈ సినిమా మిస్ అయితే
అంటే ఓటీటీలో చూద్దామని మిస్ అవ్వడం కన్నా కూడా థియేటర్కల్ రిలీజ్ చేశారు కాబట్టి థియేటర్లో ఈ సినిమాని చూస్తే ఒక ప్రోత్సాహం కలుగుతుంది. అలాంటి సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లకి ఒక హోప్నిచ్చిన వాడు అవుతాడు ప్రేక్షకుడు. ప్రేక్షకులకి కొత్త తరహా సినిమా చూపించడానికి ఆ డైరెక్టర్ ఎంత తపన పడ్డాడో ఇలాంటి సినిమాలు సక్సెస్ చేయడానికి ప్రేక్షకుల నుంచి కూడా తపన కనిపిస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో. అలా ఎంకరేజ్ చేయాల్సినటువంటి సినిమా ఇది. 35 ఒక ఇదేం చిన్న కథ కాదు అనేది ఏదో పెట్టాడు. ఆ సినిమాలో ఒక ఊతపదం, భార్యాభర్తలకి ఊతపదం అది. దాన్ని టైటిల్లోకి తీసుకొచ్చి 35 అనేది పాస్ మార్కుకి సంబంధించిన వ్యవహారం, దాన్ని సింబలైజ్ చేస్తూ 35 అని పెట్టాడు. అయితే చదువు అనేది అదేదో బ్రహ్మ పదార్థం కాదు, నేర్చుకోవటమే. అది ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఏ విషయమైనా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నావా, ఎగ్జిక్యూట్ చేసావా అన్నదే ప్రధానం తప్ప అంతకు మించి చదువులో ఏమీ లేదు. నువ్వు వేరే వాళ్ళ అనుభవాలు ఒక చోట రికార్డ్ అయి ఉంటే ఆ రికార్డు నువ్వు నేర్చుకోవడం ద్వారా, నువ్వు తెలుసుకోవడం ద్వారా నీ జీవితాన్ని ఎలా డ్రైవ్ చేసుకోవాలో నీకు ఒక అవగాహన వస్తుంది. అదే చదువు పరమార్థం, అంతకు మించి ఏమీ లేదు. అదేదో బ్రహ్మ పదార్థం కాదు. ఏమీ టెన్షన్ పడకండి, హాయిగా చదువుకోండి అనే పద్ధతిలో సినిమాని నడిపాడు ఆయన.